మంత్రద్వీపం. ఒక చిన్న ఊరిలో రమణ అనే మత్స్యకారుడు ఉండేవాడు. ప్రతిరోజు తన చిన్న పడవలో సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టి అమ్మి జీవనం సాగించేవాడు. ఒక పౌర్ణమి రాత్రి చంద్రుడు తెల్లగా ప్రకాశిస్తున్న వేళ రమణకి దూరంగా ఒక చిన్న ద్వీపం కనబడింది. ఆ ద్వీపం ఇప్పటివరకు ఎప్పుడూ కనబడలేదు. ఆశ్చర్యంతో పడవను ఆ దిశగా తోసుకుంటూ వెళ్లాడు. ద్వీపంలోకి అడుగు పెట్టగానే వింత వింత దృశ్యాలు కనబడ్డాయి. చెట్లు గాలికి ఊగడం కాకుండా మధురమైన గీతాలు పాడుతున్నాయి. పువ్వులు తాకగానే పిల్లల నవ్వులా మోగుతున్నాయి. సముద్ర తీరంలో చిన్న చిన్న దీపాలాంటి కాంతులు పరచుకున్నాయి. రమణ ఆశ్చర్యపోతూ ఒక పెద్ద వృక్షాన్ని ఆనుకుని కూర్చున్నాడు. ఆ వృక్షం మాట్లాడింది. రమణ, నువ్వు నిజాయితీ గలవాడివి కాబట్టి ఈ మంత్రద్వీపం నీకు కనబడింది. ప్రతి పౌర్ణమి రాత్రి ఇక్కడికి వస్తే నేనొక జ్ఞానరహస్యం చెబుతాను. దానితో నీకు మాత్రమే కాకుండా నీ ఊరికి కూడా మేలవుతుంది. ఆ రాత్రి వృక్షం ఒక బంగారు విత్తనం ఇచ్చింది. దీన్ని నీ ఊర్లో నాటితే అది జ్ఞానవృక్షంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి మంచి ఆలోచనలు, ధైర్యం, వినయం కలుగుతాయి. రమణ వృక్షం చెప్పినట్లు విత్తనం గ్రామ మధ్యలో నాటాడు. నిజంగానే ఆ ఊరు మారిపోయింది. కోపం, కపటం పోయి అందరూ స్నేహంగా, సంతోషంగా జీవించారు. నీతి: మంచి మనసున్నవారికి ప్రకృతి తలుపులు తెరుస్తుంది. జ్ఞానం పంచుకుంటే అందరి జీవితం ప్రకాశవంతం అవుతుంది.